హలో ఆల్. సో ఈరోజు నేను మటికి చేస్తున్నాను. మటికి ఎలా చేయాలి అంటే మొదటిగా కడాయి తీసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు వేయాలి. సో మటికి అంటే స్ప్రౌట్స్ కాదు, స్ప్రౌట్స్లా ఉంటాయన్నీ, బట్ చూడ్డానికి. కానీ ఇది మటికి, మాత్ బీన్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇలా ఆయిల్లో ఈ ఉల్లిపాయలు వేయించిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. సో తర్వాత నేను ఇమీడియట్లీ జింజర్ పేస్ట్ యాడ్ చేశాను. జింజర్ పేస్ట్ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మొదటిగానే టమాటో ముక్కలు కట్ చేసుకుని సైడ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇమీడియట్లీ ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. సో ముందుగా జాగ్రత్తగానే టమాటాలు యాడ్ చేసుకోవాలి. సో పసుపు యాడ్ చేసిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. సో మీరు చూస్తున్నట్టుగా నేను టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటో మాత్రమే, ఎందుకంటే మాత్ బీన్స్కి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట, టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా మగ్గించి టమాటోస్ ఇవి మాత్ బీన్స్ యాడ్ చేయాలి. సో మాత్ బీన్స్ యాడ్ చేసిన తర్వాత మీరు కొంచెం సేపు అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు మీరు దాన్ని అలానే స్టవ్ మీద ఉడికించాలి. సో ఎందుకంటే దానికి టేస్ట్, ఫ్లేవర్ అంటుకుంటుంది, అంటే వస్తుంది. సో మాత్ బీన్స్ యాడ్ చేసిన తర్వాత మీరు ఒక 15 నిమిషాలు నేను చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ తెరిచి కారం, ఉప్పు, పసుపు, జీరా పౌడర్, ధనియాల పౌడర్ అండ్ మసాలా పౌడర్స్, మీకు ఏది ఫ్లేవర్ ఇస్తుంది ఆ పౌడర్స్ మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసి ఒక 15 నిమిషాలు ఉడికించి సో స్టవ్ ఆఫ్ చేసేయండి. అండ్ పుదీనా కర్రీ లేదంటే కర్రీ లీఫ్తో, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సో ఇదండి చాలా సింపుల్ వంటకం. సో రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మాకైతే చాలా ఇష్టం. ఇది వెయిట్ లాస్కి కూడా యూస్ చేయొచ్చు. మెయిన్ ఇందులో 0 కొలెస్ట్రాల్ అండ్ మంచి విటమిన్ D12. సో ఇవన్నీ ఉన్నాయి ఇందులో, ఎందుకంటే స్ప్రౌట్స్ కదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.